వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వైల్డ్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యబోతున్నారు. ఇక బీభత్సమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మెయిన్గా టాస్క్లో పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పరంగా చూసినట్లయితే వచ్చేటువంటి ఇద్దరు మెయిన్ పర్సన్స్, ఈ 6 మెంబర్స్ వస్తున్నారు. ఈ 6లో 2 పర్సన్స్ నిఖిల్ నాయర్ అండ్ గౌరవ్ గుప్తా. వీళ్ళు బీభత్సమైన ఫిజికల్ ఫిట్గా ఉన్నారు. కాబట్టి టాస్కుల్లో వీర కుమ్ముతారు అనేది మాత్రం నో డౌట్ అనిపిస్తుంది. ఈసారి టాస్కులు రణరంగమే అని అనిపిస్తుంది. చదరంగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదే కానీ రణరంగం అయితే 100% వర్కౌట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మరి ఆల్రెడీ ఉన్నటువంటి డేమాన్ అండ్ కళ్యాణ్, భరణి గారు, వీళ్ళ ముగ్గురు మరి ఎలా వాళ్ళని డీకోడ్ చేసుకుంటారో ఏమో కానీ చాలా టఫ్ అయితే ఉంటుంది 100%. ఆడియన్స్ కూడా ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, నువ్వు ఎంటర్టైన్ చెయ్యి, ఏదైనా చెయ్యి, ట్రాకులు నడుపు, పులిహోర చెయ్యి, ఏమైనా చెయ్యి, ఏం చేసినా ఫైనల్కి వచ్చేసరికల్లా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తుంది. మెయిన్గా ఏంది, మేము ఓటేయాలంటే నువ్వు టాస్కుల్లో విరక్కుమ్ముడు గుమ్మితేనే, నువ్వు రణరంగం చేస్తేనే టాస్కుల్లో నీకు అవకాశం ఇస్తాం, నీకు ఓటేస్తాం అనే విధంగా బయట ఉన్నటువంటి ఆడియన్స్ యొక్క తీరుతెన్నులు అలా ఉన్నాయి. నువ్వు ఏదైనా ఎంటర్టైన్ చేస్తే బీభత్సంగా నువ్వు డే మొత్తం చేసినా కూడా నవ్వుతావు. కానీ టాస్క్లకు ఆడికి వచ్చేసరికల్లా అక్కడ కూడా నీ పర్ఫార్మెన్స్ చూపించాలి. నువ్వు ఎమోషనల్ ఇవంతా ఇది చాలా మ్యాటర్ అవుతుందబ్బా. నాకు 80% టాస్కుల్లో నువ్వు 4-5 వారాలు ఉన్నావు, సరిగ్గా ఆడలే, నీ అదృష్టం బాగుండి 4-5 వారాల్లో ఎలిమినేట్ అవ్వలేదు అనుకో, తర్వాతకి నువ్వు వచ్చేటువంటి ఒక 1 వీక్లో ఉన్నటువంటి టాస్కులను కనుక రణరంగం చేసినావు అనుకో, నువ్వు గెలువో కూడా మ్యాటర్ అనవసరం. నువ్వు ఆ టాస్కులు కనుక గట్టిగా పర్ఫార్మెన్స్ కనుక ఇచ్చినట్లయితే ఆడియన్స్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. వాళ్ళు వేయడమే కాదు ఓటు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చేత కూడా అయితే నీ ఫోన్ చేయాలని తీసుకొని మరీ ఓట్లు వేస్తున్నారు. ఆ రకంగా ఉందన్నమాట. కాబట్టి ఈసారి 100% ఇటు మీరు నిఖిల్ నాయర్ కావచ్చు, అటు గౌరవ్ గుప్తా కావచ్చు, ఏం మాత్రం తీసిపోరు. ఇటు డేమాన్ భవన్కి, కళ్యాణ్కి అండ్ భరణి గారికి ఆ రేంజ్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఈసారి బిగ్ బాస్ ఖచ్చితంగా ప్రతిసారి చెప్తూ ఉంటారులే, ఇంకా అలానే ఉంటుందేమో అనుకున్నాం, కానీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది ఈసారి. మీరు స్టార్టింగ్ రోజు నుంచి చూస్తే, వచ్చిన దగ్గర నుంచి చూస్తే, పెట్టేటువంటి టాస్కులు కావచ్చు, అన్ని రకాలుగా కూడా బిగ్ బాస్ మారిపోయాడంటే నిజంగానే మారిపోయాడు. ఆయన పర్సన్ మారిపోయాడు లేదు కానీ బిగ్ బాస్ తీరుతెన్నులు కంప్లీట్గా మారిపోయినాయి. ఇంతకు ముందు చదరంగం ఒకటి ఉంటే సరిపోయేది. ఈసారి చదరంగంతో పాటు రణరంగం కూడా బీభత్సంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఉంటానే విన్ అవుతారు. మొత్తానికి అయేషా ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతుంది. తర్వాతకి శ్రీనివాస, ఆయన గోల్కొండ హై స్కూల్ ఆ మూవీ చేశారు కదా, అతను కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి ఎంటర్ అవుతున్నారు. నిఖిల్ నాయర్ కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి. ఇందులో ఒకరు ఓజీలోని చీతా అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ తోటి అయితే ఎంటర్ అవుతున్నారు. ఇంకొకటి దివ్యల మాధురి గారు, ఆమె చూస్తున్నాం మనం ఎలా ఉన్నది. ఆమె ఇప్పుడు బట్టల షాపులు పెట్టుకోవడం కావచ్చు, ఇంతకుముందు పొలిటికల్గా కావచ్చు, ఆమె లేపినటువంటి హీటు అంతా ఇంత కాదు. అలాంటి ఆమె మరి ఇప్పుడు జాఫర్ గారి ఇంటర్వ్యూస్ కూడా చూస్తే దాంట్లో ఆమె ఎంత స్ట్రైట్గా ఉంటుంది అంటే, అంత డైరెక్ట్గా మాట్లాడేసి ఓపెన్ అనమాట, కంప్లీట్గా అంత రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ఆమె కూడా గట్టి పోటీ ఇస్తుంది అనేది అనిపిస్తుంది. ఆమె ఏవిఏ కాదు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో కూడా వచ్చింది. ఎందుకంటే ఆమె డ్యాన్సర్ కూడా, ప్లస్ ఇంతకుముందు వీడియోస్ చేసింది. ఆమె కూడా చాలా అంటే చాలా టఫ్గా ఉంటుంది. తర్వాతకి గౌరవ్ గుప్తా, అతను కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాడు. రమ్య, ఇది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, రమ్య చిట్టి పిగిల్స్లో జరిగినటువంటి అప్పుడు వచ్చింది కదా, దాని ద్వారా కాంట్రవర్సీ అయ్యి ఎంత వైరల్ అయిందంటే అంత వైరల్ అయింది. రమ్య ఈరోజు వస్తుంది. తను మూవీస్లో కూడా యాక్ట్ చేసింది. ఆ రకంగా చూస్తే ఫిజికల్గా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నది. కాబట్టి రమ్య, మోక్ష, ఈమె కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే 100% ఉంది. కానీ రమ్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ రమ్య ఏబీతో మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతుంది. ఇక రేపటి నుంచి మాత్రం రణరంగమే. ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు ఏబీ ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ ఏబీ షూట్లు కంప్లీట్ అయిపోయినాయి. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళవి కూడా ఆల్రెడీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఈరోజు మీకు
ఇప్పుడు ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు 6 మెంబర్స్ డేంజర్లో ఉన్నారు. 6+1 ఫ్లోరా గారితో కలుపుకుంటే 7 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉంటే ఆ 7 మెంబర్స్లో ఎంతమంది డేంజర్లో ఉన్నారు, ఇంకా ఎంతమంది ఎవిక్టెడ్ బోర్డు కలిగి ఉన్నారు అంటే 4 మెంబర్స్ అంటే ఆల్రెడీ తనుజ వెళ్ళిపోయిన తర్వాత 6 మెంబర్స్ అయినారు. 4+2 నలుగురికి డేంజర్ జోన్ అనే బోర్డులు అయితే వేయడం జరిగిందంట. ఇస్తే వాళ్ళు ఓపెన్ చేస్తే డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఉంది. ఫస్ట్ ఈ రకంగా చూసిన దాంట్లో అందరినీ గార్డెన్ ఏరియాలోకి రండి, డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని అని పిలిచి అందరూ కూడా గార్డెన్ ఏరియాకి వచ్చిన తర్వాత సంజన గారు మీ బోర్డు ఓపెన్ చేయండి అనగానే సంజన గారు బోర్డు ఓపెన్ చేస్తే దాంట్లో డేంజర్ అని ఉందంట. అంటే అందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారట. సంజన గారు డేంజర్ అంటే ఎలిమినేట్ అవుతారేమో అని అనుకున్నారు, డేంజర్ అంటే ఎలిమినేట్ ఏమో అని అనుకున్నారంట. అనుకొని అందరూ కూడా ఏరా ఏం జరుగుతుంది ఏంది అనే విధంగా మాట్లాడుకుంటుంటే తర్వాత 1 by 1 అలా సంజన గారు, శ్రీజ, సుమన్ శెట్టి అండ్ డేమాన్ వీళ్ళ నలుగురి కూడా ఎవరి చూసినా కూడా డేంజర్ అని వస్తుంది. ఏందిరా ఎంతమందిని ఎలిమినేట్ చేస్తున్నారు, వైల్డ్ స్టార్మ్ అన్నారు. వామ్మో ఏంది పరిస్థితి అనుకునే పరిస్థితి ఉంటే దాంట్లో నలుగురికి ఉంది. తర్వాతకి రీతు మీ బోర్డు ఓపెన్ చేయమనగానే రీతు ఓపెన్ చేసిన తర్వాత చూస్తే దాంట్లో ఎవిక్షన్ అని ఉందంట. ఒక్కసారిగా షాక్ అంతా. ఏంట్రా డేంజర్ అంటే ఓన్లీ డేంజర్లోనే ఉన్నారా, డేంజర్ అంటే ఓన్లీ డేంజర్నేమో, ఇక్కడ ఎవిక్షన్ అని ఉంది కదా అంటే ఎలిమినేట్ అయిపోతారా అని ఒక్కసారిగా షాక్ అంట. డేమాన్ పవన్కి ఏడుపు ఒకటే తక్కువ. ఒక్కసారిగా రీతుకి ఎవిక్షన్ అని ఉండేసరికల్లా తన బోర్డు మీద ఏడవడం ఒకటే తప్ప అంత బాధలకి ఒక్కసారిగా జారుకున్నాడంట. ఆ రకంగా రీతుది. తర్వాతకి ఫ్లోరా నీ బోర్డు కూడా ఓపెన్ చేసి చూపించమనగానే ఫ్లోరా బోర్డు కూడా ఎవిక్షన్ అని ఉందంట. ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఉంది. ఇంతవరకు వాళ్ళ బోర్డ్స్ ఓపెన్ చేసి చూపించారు. ఆ బోర్డ్స్ ఓపెన్ అయిన తర్వాత ఏందైంది ఏంటి అనేది ఈ రోజు జరగబోయేటువంటి షూట్లో తెలుస్తుంది. అయితే నేను దాంట్లో ఇదంతా జరగడానికి ఈ ప్రాసెస్లో మధ్యలో ఒక పవర్ అస్త్ర అనే టాస్క్ జరిగింది. ఆ పవర్ అస్త్ర అనే టాస్క్ని ఇమాన్యుయల్ గారు గెలుచుకున్నారంట. ఇమాన్యుయల్ గెలుచుకుంటే మరి ఆ పవర్ అస్త్రాన్ని ఈరోజు ఎవరికి ఉపయోగిస్తున్నాడు ఏంటి, ఉపయోగించి ఎవరిని సేఫ్ చేస్తాడు, ఎవరిని చేయట్లేదు, ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు అనేది ఈరోజు చాలా అంటే చాలా ట్విస్ట్లతోటి బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే రాబోతుంది. అందరూ గెట్ రెడీ, అందరు రెడీగా ఉండండి. ప్లస్ ఇంకా మనం అయితే నాకు సార్ చెప్పారంట ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది లేదా సింగిల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు అనేది ఒక హింట్ ఇచ్చి రేపు చూద్దాం అనేసి వెళ్ళిపోయారంట. మరి అంటే అనే దాంతో సాటర్డే ఎపిసోడ్ అయితే క్లోజ్ అవుతుంది. మరి ఏం జరుగుతుంది ఏంటిది అనేది మరో వీడియోతో చూద్దాం. థ్యాంక్ యూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.